వీళ్ళ ఇల్లుండేది మేఘాల్లో. ఒంటి నిండా బంగారం వేసుకొని వీళ్ళని వీళ్ళే గాడ్స్ అని పిలుచుకుంటూ మిగతా వాళ్ళందరినీ హీనంగా చూస్తారు. నేను ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను. వాళ్ళే ద సెలెస్టియల్ డ్రాగన్స్. అసలు వీళ్ళని వీళ్ళే గాడ్స్ అని పిలుచుకునే రైట్ ఎవరిచ్చారు? అసలు ఎవరి సెలెస్టియల్ డ్రాగన్స్ అంటే ప్రపంచాన్ని మోసం చేసిన 20 కింగ్స్ యొక్క డిసెండెంట్స్. హాయ్ గైస్, దిస్ ఇస్ డే 17 ఆఫ్ 30 days 30 One Piece థియరీస్ యూ నెవర్ హర్డ్ ఆఫ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక ద డార్క్ ట్రూత్ ఆఫ్ సెలెస్టియల్ డ్రాగన్స్, ద డిసెండెంట్స్ ఆఫ్ బిట్రేయల్ గురించి మాట్లాడుకుందాం. 800 years ago ఒక కింగ్డమ్ ఉండేది. అది ఎంతో గర్వంగా, ఫ్రీగా, అద్భుతంగా రాజ్యాన్ని ఏలేది. అదే ద ఏన్షియంట్ కింగ్డమ్. దీని దగ్గర ఎంతో నాలెడ్జ్ అండ్ ఐకమత్యంతో పాటు విల్ ఆఫ్ డీని క్యారీ చేసేది. కానీ ఒక 20 కింగ్స్ కి పట్టరాని జెలసీ కలిగింది. పవర్ కోసం మోసం చేయడానికి కూడా వెనకాడలేదు. అలా మోసం చేసి ఏన్షియంట్ కింగ్డమ్ దేనికోసం అయితే నిలబడిందో వీళ్ళ స్వార్థం కోసం దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేశారు. మొత్తానికి వార్ ఎండ్ అయింది. అన్ని రాజ్యాలను ఒకేలా చూస్తామన్నారు, కానీ దురాశ ఊరికే చావదు కదా. రెడ్ లైన్ పైకి ఎక్కి మరీజు అని కట్టి వాళ్ళని వాళ్ళే సెలెస్టియల్ డ్రాగన్స్ అని పిలుచుకోవడం మొదలు పెట్టారు. చరిత్రలో ఉన్న చేదు నిజాలని ఎరేస్ చేశారు అండ్ వాళ్ళని వాళ్ళే గాడ్స్ అన్నారు. కానీ నిజానికి వాళ్ళకు తెలియదుగా, వాళ్ళు పుట్టిందే ఒక పెద్ద ద్రోహానికి అని. అండ్ ఇప్పుడు విల్ ఆఫ్ డి అనేది రివెంజ్ కి ఒక సింబల్ లాగా మారింది. ఎవరైతే ట్రూ కింగ్స్ మోసపోయారో వాళ్ళలో ఒక జ్వాల రగులుతూ అది అలా పాస్ అవుతూ వచ్చింది. అండ్ ఏదో ఒక రోజు ఈ ట్రూ డిసెండెంట్స్ రైజ్ అవుతారు. అలా రైజ్ అయ్యి వాళ్ళని మోసం చేసిన వాళ్ళకి ఎదురెళ్తారు. సో నెక్స్ట్ టైం సెలెస్టియల్ డ్రాగన్స్ ఈ ప్రపంచమంతా మాదే అన్నట్టు నడుస్తుంటే గుర్తు చేసుకోండి, వాళ్ళు గాడ్స్ కాదు, దే ఆర్ లివింగ్ రిమైండర్స్ ఆఫ్ గిల్ట్. అండ్ వాళ్ళ బ్లడ్ లైన్స్ పుట్టిందే అబద్ధాల మీద అని. నిజం వాళ్ళని తరుముకుంటూ వస్తుంది. అది వాళ్ళని చేరినప్పుడు వాళ్ళు దాక్కోవడానికి ఆ ఆకాశం కూడా సరిపోదు. సో వాట్ డూ యూ థింక్? వైట్ సెంచరీ నాటి సీక్రెట్స్ వీళ్ళ పాపాల చిట్టను కూడా బయటికి విప్పుతుందా? దీనిపైన మీ థాట్స్ అండ్ థియరీస్ ని కామెంట్ చేసేయండి. అండ్ మీ దగ్గర ఏదైనా క్రేజీ థియరీస్ ఉండి నాకు చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా DM చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్.